ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో లాంగ్ వీడియోస్ అది కూడా జస్ట్ వన్ క్లిక్తోనే మనకు చాలా బండిల్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అది కూడా కన్సిస్టెంట్ క్యారెక్టర్తోని. ఓకే, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నా ఎఫర్ట్స్ మీకు ఏమన్నా యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మొత్తం నా ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఈ ప్రాసెస్ మొత్తం మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, ఏం మాత్రం చేంజ్ అయితే లేదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇది మొత్తం కూడా మీ మొబైల్లో చేసుకోవచ్చు, ఇదైతే గుర్తుంచుకోండి. ఓకే, సో మొత్తంగా నేను ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను, అక్కడ చూసి మీరు అవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి, దానిపై ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసేద్దాం. అంటే మనకి ఇక్కడ సెర్చ్ అనేది చేస్తుంది. మనం ఇక్కడ జస్ట్ విస్క్ అనేసి సెర్చ్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను విస్క్ అనేసి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ ఆటో విస్క్ అని కనిపిస్తుంది, ఇక్కడ చూడండి విస్క్ ఏఐ అనేసి జస్ట్ నేను సెర్చ్ చేశాను. ఇక సెకండ్ ఆప్షన్ చూడండి, మనకు ఇది చూడండి ఆటోమేటర్ విత్ అనేసి కనిపిస్తుంది. చూడండి ఆటోమేటర్ ఫర్ విస్క్ ఏఐ అని, దానిపై క్లిక్ చేస్తే ఇక్కడ మనకు యాడ్ టు క్రోమ్ ఉంది, దానిపై క్లిక్ చేసేయండి. యాడ్ ఎక్స్టెన్షన్, అంతే. మనం ఈ ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ మొబైల్లో కూడా ఇదే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఇంకా ఇది ఇంతే. ఇక్కడ విస్క్ ఏ అనేసి సెర్చ్ చేయండి, ఓపెన్ చేయండి ఆ వెబ్సైట్ని. ఇక్కడ మనకు దీంట్లో మనం సైన్ ఇన్ అనేది గూగుల్తో అయిపోతే సరిపోతుంది. ఇది ఫ్రీ టూల్. ఓకే, ఎంటర్ టూల్ పై క్లిక్ చేయండి, అంతే. చూడండి ఇప్పుడు మనకు ఒక టూల్ అయితే కంప్లీట్గా వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకు ఒక స్క్రిప్ట్ కావాలి. ఆ స్క్రిప్ట్ కోసం మనకు ChatGPT అనే బెస్ట్ స్క్రిప్ట్ అయితే ఇస్తుంది. ఇప్పుడు నేను దాంట్లో చూపిస్తాను. సింపుల్గా నేను ChatGPTని ఓపెన్ చేశాను. ఇక్కడ నేను మీకు కొన్ని ప్రాంప్ట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, అక్కడ యూజ్ చేసుకోండి. ఇక నేను ఫస్ట్ ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. టోటల్గా ఒక 3 ప్రాంప్ట్స్ అయితే మీకు ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఏమి ఇచ్చాను. దీంట్లో నాకు 2 క్యారెక్టర్స్ ఉండాలి, నాకు 2 minutes కంటే తక్కువ ఉండే ఒక స్టోరీ కావాలి. దాంట్లో మనకు అంతా కూడా ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఇక్కడ తెలుగులో ఒక స్టోరీ అయితే నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేను ఈ స్టోరీని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇంకొక ప్రాంప్ట్ ఉంటుంది, ఆ ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చేసేయండి. 2D స్టూడియో మనకి గిబ్లీ లాగా ఉండే విధంగా ఈ విధంగా నాకు ప్రతి ఇమేజ్ ప్రాంప్ట్ అలాగే వీడియో ప్రాంప్ట్స్ కావాలని అడిగాను. ఇప్పుడు నాకు ప్రాంప్ట్స్ మొత్తం కూడా ఇచ్చేసింది. ఇక్కడ చూడండి ఇవన్నీ ప్రాంప్ట్స్ అన్నమాట. జస్ట్ ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అనేది చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఓకేనా, నాకు ఇక్కడ చూడండి అన్నీ కూడా నాకు ఇచ్చేసింది. ChatGPT మొత్తం ప్రాంప్ట్స్ అన్నీ కూడా ఇచ్చింది. ఇవన్నీ కూడా ఇమేజ్ ప్రాంప్ట్స్. ఓకే, మనకు ఇమేజెస్ కూడా ఈ విస్క్లోనే క్రియేట్ చేసుకోవచ్చు, అది అన్లిమిటెడ్గా. ఓకే, ఇప్పుడు ఏంది నాకు క్యారెక్టర్స్ కావాలి, 2 క్యారెక్టర్స్. సో నేను ఇక్కడ క్యారెక్టర్స్ కోసం కూడా నేను ఇక్కడ అడుగుతాను. ఓకే, సో నాకు ఈ మొత్తం ఇచ్చేసింది ప్రాంప్ట్స్, ఇమేజ్ ప్రాంప్ట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా 2 క్యారెక్టర్స్ కూడా అడిగాను, నేను ఓకే చేసేసాను. ఇది థర్డ్ ప్రాంప్ట్, మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే ఇచ్చేసాను. నాకు ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి అర్జున్ అని పెట్టింది. నెక్స్ట్ క్యారెక్టర్ పేరు వచ్చేసి మేఘన్ అనేసి నాకు టోటల్గా అదే ఇచ్చేసింది ChatGPT. ఓకే, అండ్ నాకు 2 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ ఇచ్చేసింది. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ని నేను యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ని కాపీ చేసుకుంటాను. ఇక ప్రాంప్ట్ అని కనిపిస్తుంది, ఇక్కడ నేను దాన్ని జస్ట్ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత మనకు ఇంతకుముందు చెప్పాను కదా విస్క్, ఆ విస్క్లోకి అయితే వచ్చేసేయండి. ఓకే, నేను దీన్ని ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సింపుల్గా మనం ఇంతకుముందు కాపీ చేసుకుని మొత్తం ఇక్కడ పేస్ట్ అయితే చేసేద్దాం. ఓకే, పేస్ట్ చేశాను. ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే రేషియో అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ల్యాండ్స్కేప్ అనేది బెస్ట్, ఎందుకంటే యూట్యూబ్కి అది. ఒకవేళ ఇన్స్టా అయితేనేమో పోర్ట్రేట్లో పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ల్యాండ్స్కేప్ సెట్ చేసుకున్నా, ఓకే చేశాను. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ 2 ఇమేజెస్ అయితే వచ్చేసాయి. అంటే నా క్యారెక్టర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ క్యారెక్టర్ 2 టైప్స్ వచ్చింది. నాకు దీంట్లో ఏదన్నా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటా. సేమ్ మనకు ఇప్పుడు ఎలాగైతే ఇచ్చామో సేమ్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ని కాపీ చేసుకుంటున్నాను. సేమ్ దీంట్లోకి వచ్చేసి ఇంతకుముందు మనకు ఉన్న ప్రాంప్ట్ని మొత్తం కూడా డిలీట్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ది పేస్ట్ చేశాను, అంతే. ఇక సబ్మిట్ చేశాను చూడండి.
నాకు ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో నాకు ఏది నచ్చిందో చూసి దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటా. అయితే ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ మనకు వచ్చాయి. ఇప్పుడు ఈ 2 క్యారెక్టర్స్ని యూజ్ చేసి మనం ఇప్పుడు మొత్తం స్క్రిప్ట్ని అంటే ఒక లాంగ్ వీడియోని క్రియేట్ చేయబోతున్నాము, అది కూడా ఈ క్యారెక్టర్స్తోని. ఓకే, ఇది గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ని నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో యారో మార్క్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. సబ్జెక్ట్ అని ఉంటుంది, దాని కిందనే మనకు ఇక్కడ చూడండి, దాని కింద ఎంటర్ టెక్స్ట్ ఉంది అండ్ దాని కింద వచ్చేసి అప్లోడ్ ఇమేజ్ ఉంది. ఓకేనా, ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ క్యారెక్టర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. అంతే, మనకు ఈ ఫస్ట్ క్యారెక్టర్ అనేది సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడనే ప్లస్ ఐకాన్ ఉంది, దానిపై ఒకసారి క్లిక్ చేసేసేయండి. అంటే మనకు 2 క్యారెక్టర్స్ని మొత్తం ఇక్కడనే నేను ఇచ్చేస్తున్నాను. ఇక నేను సెకండ్ క్యారెక్టర్ కూడా అప్లోడ్ ఇమేజ్ పై క్లిక్ చేసి సెకండ్ క్యారెక్టర్ని కూడా ఇచ్చేస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 2 కూడా టిక్ మార్క్ రావాలి, అది గుర్తుంచుకోండి. ఈ 2 దాంట్లపైన ఇక చూడండి టిక్ మార్క్ వచ్చేసింది. అంతే, ఇప్పుడు నేను దీని సైడ్కి అనేసి ఇప్పుడు మనకు ఇంతకుముందుకు ప్రాంప్ట్స్ అన్నీ ఇచ్చింది కదా ChatGPT, ఆ ప్రాంప్ట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు కాపీ చేసుకుందాం. ఓకే, పైకి వచ్చేసిన తర్వాత ఇక చూడండి అన్నీ కూడా నాకు ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్నీ కూడా ఇచ్చేసింది. ఓకే, ఇవే మనకు వీడియోస్ జనరేట్ చేసుకొని కూడా ఇవే ప్రాంప్ట్స్. ఫస్ట్ అయితే మనము ఇమేజెస్ని జనరేట్ చేసుకుందాం. ఇక నేను సింపుల్గా వీటిని కాపీ అయితే చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకటేసారి చేసుకోండి, సింగిల్ అవసరం లేదు. మొత్తం మన ఒక బ్యాండిల్ టైప్లో వచ్చేస్తుంది. మొత్తం కూడా నేను కాపీ చేసుకున్నాను. ఓకే, సేమ్ ఇప్పుడు విస్క్లోకి వచ్చేసేయండి. ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తాయి మనకు. ఓకే, దానిపై క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్స్ ఉంది, దానిపై క్లిక్ చేసినామంటే మనకు ఆటో విస్క్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక వర్షన్ 7.5.1 ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇక ప్రాంప్ట్ లిస్ట్ దగ్గర మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకునే మొత్తం కూడా ప్రాంప్ట్ ఇక్కడ లిస్ట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి సింపుల్గా ఏది కూడా ఏమనకుండా ఇక్కడ దాని స్టార్ట్ పై క్లిక్ చేసి రన్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అనే దానిపై క్లిక్ చేయండి, సెకండ్ ఆప్షన్. అంతే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమైతే ఉండదు, ఆటోమేటిక్గా మనకు అవే జనరేట్ అవుతాయి, ప్లస్ అవే మనకు డౌన్లోడ్ కూడా అవుతాయి. ఓకే, చూడండి నేను జస్ట్ అవన్నీ కూడా ఇచ్చాను. ఇక్కడ సైడ్లో చూసుకున్నట్లయితే నాకు కన్సిస్టెంట్ మనకు సేమ్ అవే ఉన్నాయి, మొత్తం కూడా వచ్చేసాయి. చూడండి ఈ మొత్తం ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి. చూడండి నాకు ఎన్ని కూడా వచ్చేసాయి అనేది ఆటోమేటిక్గా మొత్తం క్యారెక్టర్ కూడా సేమ్ ఉండేలా, ఆ క్యారెక్టర్స్ కూడా ఏం మిస్ కాకుండా అన్నీ కూడా నాకు ఇక్కడ ఇచ్చేసాయి. ఇప్పుడు ఇవి అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ కూడా అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ఇమేజెస్ దగ్గర వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇప్పుడు ఇమేజెస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ తర్వాత వాయిస్ జనరేట్ చేసుకుందాం, అలాగే మనం వీడియో జనరేట్ చేసుకుందాం. ఫస్ట్ వాయిస్ కోసం ఇక్కడ మీకు ఆ వాయిస్ కూడా చూపిస్తాను. దానికోసం జస్ట్ మనం ఇక్కడ గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ మనం ఫస్ట్ వాయిస్ గూగుల్ AI స్టూడియో అనేసి సెర్చ్ చేసేయండి. ఇక్కడ చూడండి మనకు గూగుల్ AI స్టూడియో వచ్చింది, దానిపై క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. ఇది మనకు అన్లిమిటెడ్గా వాయిసెస్ని జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో సైన్అప్ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు టర్న్ టెక్స్ట్ ఇంటూ ఆడియో విత్ జెమిని అని కనిపిస్తుంది. దానిపై మీరు ఇక్కడ క్లిక్ చేసేసేయండి. అంతే, మొత్తం నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది మనకు సింగిల్ స్పీకర్. ఓకే, ఇక మనకు డబల్ స్పీకర్ అయితే అవసరం లేదు, సింగిల్ స్పీకర్పై క్లిక్ చేసేసేయండి. ఇంకా సైడ్లోనే ఉంటాయి మీకు. ఓకేనా, ఇక్కడ చూడండి సింగిల్ స్పీకర్, దానిపై క్లిక్ చేశాను. ఇది మొత్తం ఇప్పుడు మనకి టెక్స్ట్ కాడ ఇంతకు ముందుకు మనకు ఒక స్టోరీ వచ్చింది కదా తెలుగులో, ఆ స్టోరీని కాపీ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టోరీ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. గాలి గుర్తు అనేసి ఒక స్టోరీ నాకు ఇది వచ్చేసింది, దాన్ని ఇప్పుడు నేను సింపుల్గా కాపీ చేసుకుంటున్నాను. ఓకే, నాకు ఇక్కడ ఇంత లెంత్ వరకు అయితే చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక పేస్ట్ చేసేసాను. నాకు ఇక్కడ స్టోరీ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ వాయిసెస్ ఉన్నాయి, కావాలంటే మీరు ఏ వాయిస్ అని ఇచ్చుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ వాయిస్ అయితే నచ్చింది, దాన్ని నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక రన్ అని కనిపిస్తుంది, దానిపై ఒకసారి క్లిక్ చేసేసేయండి. అంతే, మనకు ఈ వాయిస్ అనేది మొత్తం జనరేట్ అయిపోతుంది. ఓకే, కొంచెం టైం అయితే తీసుకొని ఇది మొత్తం జనరేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నాకు అయిపోయింది, ఒకసారి వినిపిస్తాను, ఒకసారి దాన్ని వినండి. చీకటి పడుతున్న వేళ కొండల మధ్య ఉన్న పాత ఇల్లు
ఒక్కసారిగా కంపించింది. చూశారు కదా, నాకు ఈ విధంగా ఒక మంచి వాయిస్ అయితే వచ్చేసింది. దాన్ని నేను 3 లైన్స్ పై క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాను, అంతే అయిపోయింది. మనకు ఇది వాయిస్ అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ వచ్చేసి మనకు వీడియోస్ అన్నమాట. ఓకేనా, ఇవి వీడియోస్ని జనరేట్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ వాయిస్ని దానికి ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే, వీడియోస్ కోసం కూడా మీకు టూల్ కూడా చెప్తాను. జస్ట్ ఇక్కడ గ్రోక్ అనేది యూజ్ చేసుకోండి. ఇదైతే మనకు అన్లిమిటెడ్ ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ దీంట్లో ఈజీగా మనకు చాలా అయితే అవుతాయి. అంటే మనకు ఈజీగా ఒక 12 అట్లా అయితే ఫ్రీగా అవుతాయి. నెక్స్ట్ మీరు ఇంకో అకౌంట్ ద్వారా ఇంకొక 12 అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజిన్ అనేసి ఆప్షన్ ఉంటుంది, ఫోన్లో కూడా మీకు ఆ విధంగానే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఇంతకుముందుకు ఇక్కడ చూడండి, వీడియో అండ్ రేషియో అది మొత్తం సెట్ చేసుకోండి. ఓకే, అండ్ వీడియోపై క్లిక్ చేసి ఇక్కడ అటాచ్ పై క్లిక్ చేసి ఇంతకుముందు డౌన్లోడ్ చేసాం కదా, మనకు మొత్తం కూడా ఇక్కడ విస్క్ అనేసి ఒక ప్యాకేజే వచ్చేస్తుంది. మొత్తం కూడా ఇంతకుముందు డౌన్లోడ్ చేసినాయి. దాంట్లో ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఫస్ట్ క్యారెక్టర్ మనకు ఫస్ట్ సీన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు మనకు మొత్తం ప్రాంప్ట్ అయితే వచ్చాయి కదా, ఆ ప్రాంప్ట్స్లో ఫస్ట్ ప్రాంప్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మనకు చాట్‌జీపీటీకి వచ్చేసాను. ఇక నాకు అన్ని ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ మొత్తం కాపీ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ గ్రోక్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసి ఇక్కడ చూడండి, టైప్ టు కస్టమైజ్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ మనం అది ఇచ్చేసి మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేసేయాలి. అంతే, మనకు ఈ వీడియో మొత్తం కూడా జనరేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి చూడండి, ప్లే చేస్తాను. చూశారు కదా, మనకు ఈ విధంగా వీడియో వచ్చింది. సింపుల్గా నేను ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటా. కావాలంటే ఇప్పుడు అప్ స్కేల్గా చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇక్కడ కిందనే మీకు డౌన్లోడ్ సింబల్గా అనిపిస్తుంది. సింపుల్గా మనం దానిపై క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడనే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసేయండి. ఈ విధంగా ఎవ్రీ సీన్కి మనము ఒక్కొక్కటి దీంట్లో అప్లోడ్ చేస్తూ ఈజీగా దాన్ని వీడియోలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చేసాను. ఇక సెకండ్కి ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ కూడా ప్రాంప్ట్ ఇచ్చేసి సెకండ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని దాన్ని సేమ్ సెకండ్ దానికి ఇచ్చేస్తాను. ఇక్కడ సెకండ్ దానికి ఇచ్చేసి తర్వాత మళ్ళీ సబ్మిట్ అయితే చేస్తాను. ఓకేనా, ఇంకా నాకు ఈ విధంగా మొత్తం కూడా నాకు ఎవ్రీ సీన్కి ఇలా వీడియోస్ లాగా జనరేట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ మళ్ళీ కూడా సబ్మిట్ అయితే చేశాను. కొంచెం టైం అయితే తీసుకొని మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఇక్కడ వచ్చేసింది, చూడొచ్చు మనకు ఈ విధంగా వచ్చిందో కూడా. ఓకే, సో ఈ విధంగానే మనము మొత్తం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మొత్తం మనకు ఇమేజెస్ అయిపోయినాయి, మొత్తం వీడియోస్ అయిపోయినాయి. అయితే దీంట్లో మీరు యూజ్ చేసుకోవాల్సింది ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు వాయిస్ సెట్ చేసుకుందాం కదా, ఆ వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం గ్రోక్లో వీడియోస్ చేసుకున్నాం కదా, ఆ వీడియోస్ని ఈ రెండిట్లని యూజ్ చేసుకొని మీరు ఏదైనా ఎడిటింగ్ టూల్, మీకు వేరే మనకు చాలా ఎడిటింగ్ ఉంటాయి, ఫిల్మోరా కావచ్చు, ఇలా కైన్ మాస్టర్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఏదైనా ఒక ఎడిటింగ్ టూల్ని యూజ్ చేసుకొని మీరు దాంట్లో ఈ వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ వాయిస్ని ఇచ్చేసేయండి. అంతే, మనం వీటిని ఎక్స్పోర్ట్ చేసుకుంటే అయిపోతుంది. సూపర్ వీడియో అయితే మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యారంటే మీరు కూడా ఈజీ వేలోనే లాంగ్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఏమాత్రం యూస్ఫుల్గా ఉన్నా కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలనేసి. ఓకే, సో ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.